ఉస్తాజ్, నాకు భయంగా ఉంది. రే పప్పు, ఉదయాన్నే నన్ను టెన్షన్ చేయొద్దు. నువ్వు అనవసరంగా టెన్షన్ అయ్యి నన్ను టెన్షన్ చేయొద్దు. ఏంటి నోరు మూసుకొని రారా. అయినా ఉస్తాజ్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఏ నోరు తెరవకు, నోరు మూసుకొని ఉండమని చెప్పాను కదా. మనం సరైన ప్లేస్కి వెళ్తున్నాం. అన్నది లెఫ్ట్ 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 తీసుకో. నోరు మూసుకొని రారా, కొట్టి చంపేస్తాను నిన్ను. ఆయిల్ చెక్ చేసావా నువ్వు? అసలు నిన్ను హే, రే నిన్ను ఏం పని చేసావురా? ఇలాగే బడికి వెళ్తారా? చూసుకోవా? కనిపించలేదా? ఏంట్రా దాన్ని చూస్తున్నావు? బయటికి రా, బయటికి రమ్మని చెప్తున్నాను. చూడు ఏం చేసావో చూడు చూడు. సారీ సార్, తెలియకుండా జరిగింది. ఇంత పెద్ద బండి వెళుతుందో కనిపించట్లేదా? ఎలా గుద్దావో చూడు. నేను సరి చేసిస్తాను సార్, మాకంటూ గ్యారేజ్ ఉంది. రే పప్పు, నేను మీకు కొత్తదిలాగా తయారు చేసి ఇస్తాను. ఏమన్నా మీ కొత్త టెక్నికా? ఇలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ఉండు, మీ పని చెప్తాను. పోలీసులు పిలుస్తాను. సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. నువ్వు నోరు మూసుకొని ఉండరా. ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? ఏం చేస్తానో చూడండి రా. సార్ నేను చెప్పేది వినండి సార్. నువ్వు ఎందుకు చూస్తూ నిలబడ్డా? దాన్ని పక్కకు పెట్టరా సార్. ఇప్పుడు ఏమంటావు? మనం ఆ బండిని పక్కకు పెట్టి పక్కకు రావాలి. సార్ నేను చెప్తున్నాను కదా సార్, మీ బండిని నేను రెడీ చేసి ఇస్తాను సార్. సరే చెప్పు, ఏం మాట్లాడాలి? సార్ నేను మీకు మాట ఇస్తాను, మీరు మా గ్యారేజీకి రండి. మా వాళ్ళు సక్రమంగా చేసి మీకు ఇస్తారు, నమ్మండి. సార్ మీరు మా అడ్రస్ తీసుకోండి. బండి గురించి ఏం దిగులు పడకండి. అడ్రస్ రాసుకోండి అడ్రస్ రాసుకోండి. ఏయ్ గదవా, ఎస్కేప్ అవుతున్నావా? నీ పని చెప్తాను. త్వరగా పోరా. పారిపోతున్నారు. ఇది ఎవరి బండి అని తెలియదే, రోడ్డు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. ఇది ఎవరు బండి? ఈ బండి డ్రైవర్ ఎవరు? రోయింగ్ చేసేవాడు దీన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. నా బండిని కూడా వదిలేశాడు. ఇంకా నయం, నేను వాడిని ఫోటో తీశాను. ఆ బండిని వదిలి వెళ్ళిపోయారు కదా, దాని ఓనర్ ఎవరో తెలిసిపోయింది సార్. ఆయన పేరు ఎవరో కిరణ్ అట. అతనితో మాట్లాడావా? మాట్లాడాను సార్. అతను ఏమంటున్నాడంటే నిన్న రాత్రి ఈరోజు ఉదయం మధ్య దొంగిలించారట. ఆయన ఈరోజు ఉదయం లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా రాయించాడు సార్. నేను చెక్ చేయించాను సార్. బండిని కనిపెట్టారు కదా, అప్పుడు ఆ మనిషి ఎక్కడున్నాడు? ఆఫీస్లో సార్. నేను ఐ విట్నెస్ ని విచారించాను. బహుశా అతను నిజం చెప్తున్నాడు. ఇంకా టోయింగ్ ట్రక్ మనిషి, వాడి గురించి ఏం తెలుసా? అదేంటంటే సార్, అతని పేరు, లైసెన్స్ నంబరు రెండూ డమ్మీ. అసలు అలాంటి కంపెనీ పేరే లేదు సార్. అయితే వేరే పేర్లో ఏదైనా రిజిస్టర్ అయి ఉండొచ్చు. నువ్వు పని చేయి, ఇక్కడున్న అన్ని టోయింగ్ కంపెనీ డీటెయిల్స్ కలెక్ట్ చేయి త్వరగా. సార్ మేము సిఐడీస్. ఇంకా నయం, మీరే వచ్చారు సార్. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. అదెందుకు సార్? అదేంటంటే గత కొద్ది రోజులుగా మా దగ్గర ఉన్న వాళ్ళందరూ టెన్షన్గానే ఉన్నారు. పని వస్తుంది కానీ కస్టమర్స్ లాస్ట్ మినిట్లో మిస్ అవుతున్నారు. ఏమంటున్నా? అదేంటంటే సార్, ఏదైనా కస్టమర్ బండి పికప్ చేయడానికి కాల్ చేస్తారు కదా, మేము వెంటనే అక్కడికి వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తెలుస్తుందంటే వేరే టోయింగ్ వాళ్ళు అక్కడికి వచ్చి ఆ బండిని తీసుకెళ్ళిపోయారంటున్నారు. అరే, ఇలా ఎలా సాధ్యమవుతుంది? అదే నాకు అర్థం కావట్లేదు సార్. వాళ్ళు బండి తీసుకెళ్ళిపోతున్నారు కానీ డెలివరీ కరెక్ట్గా ఇవ్వట్లేదు. బండి తీసుకుని ఎస్కేప్ అయిపోతున్నారు. ఈ అమ్మాయి మరణం 18 అవర్స్ నుండి 24 అవర్స్ లోపు జరిగింది, కానీ బాడీ అలాగే ఉంది. ఇది ఇలాగే జరుగుతుందని దయా గెస్ట్ చేసి నాకు చెప్పాడు. వేరే ఇంకేదైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్. ఇలా చూడండి, మీ అదృష్టం చాలా బాగున్నట్టుంది. మీతో పాటు డాక్టర్ కూడా ఉన్నాడు కాబట్టి. ఇక మరొకటి, ఇలా చూడండి. ఏంటిది? ఇది ఇతని చేతి నుంచి దొరికింది ఫింగర్ ప్రింట్. ఎవరిది? అరే ఆబ్వియస్లీ ఎవరు పట్టుకుంటే వాడిదే ఉంటుంది. అదేంటంటే ఫింగర్ ప్రింట్స్ ఇప్పుడు కూడా ఫ్రెష్ గానే ఉన్నాయి, అసలు పోలేదు. చాలా మంచి లీడ్ ఇచ్చారు సార్ మీరు. అర్థమైంది కదా? అయితే ఒక పని చేయండి, ఈ లీడ్ని తీసుకువెళ్ళి ఫింగర్ ప్రింట్స్ ఎవరు అన్నవి కనిపెట్టండి. అంతవరకు నేను అటాప్సీ చేస్తాను. సార్, నేను ఈ ఫింగర్ ప్రింట్స్ని మన క్రిమినల్ డేటాబేస్లో పెట్టి చెక్ చేస్తాను సార్. చూడండి, నా బండి పీవీ రోడ్లో ఆగిపోయింది. మీరు మీ టోయింగ్ ట్రక్ని పంపిస్తారా? ఓకే, త్వరగా రండి ప్లీజ్.
ఇంతకు ముందే తను ఇలాంటి గోల్మాల పనులు ఎన్నో చేసుంటాడు అనుకుంటా. తను మన వలలో చిక్కుతాడు అనుకుంటున్నావా? అదే కదా, ఒకవేళ అతను ఎక్కడో హాయిగా కూర్చున్నాడు, మనం ఇక్కడ ఎండలో మలమల మాడిపోతున్నాం సార్, ఎదురు చూస్తూ ఉన్నాము. రిలాక్స్ ఫ్రెడీ, వాడు ఖచ్చితంగా వస్తాడు. మనిషికి అత్యాశ ఏర్పడిందంటే అది వాడిని ఊరికే వదలదు. మనం చూడాల్సిందేంటంటే పూర్వి బండిని టో చేసేది ఎవరు అన్నది. జూమ్ టోయింగ్ సర్వీసా లేక ముకుందా అని. ఈ జూమ్ వాళ్ళు వచ్చారేంటి? యాక్చువల్లీ బండి స్టార్ట్ అయ్యింది, మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ సో మచ్. హలో, జేఎం టోయింగ్ సర్వీస్. మేడం అంటే నేను జేఎం టోయింగ్ సర్వీస్కే నేను ఫోన్ చేశాను. ఇది స్పీడ్ కదా. మేడం ఇది మాదే, అది కూడా మాదే. అవును మేడం, మీరు మీ అడ్రస్ని రాయండి, మేము డెలివరీ ఎక్కడ చేయాలి? నువ్వు అడ్రస్ రాసుకో, నేను మండే ఫిక్స్ చేస్తాను. సరే. పూర్వి కాల్ చేసింది జిఎం టోయింగ్ సర్వీస్కి, కానీ వచ్చింది వీడ్ టోయింగ్ ట్రక్. అసలు ఈ ముకుంది ఎక్కడున్నాడు రా? మేడం మీరు ఆటోలో వచ్చేయండి, మేము బండికి ముందెళ్తాం. ఆటో! ఏమైంది? తెలియలేదు మేడం, బండి సడన్గా ఆఫ్ అయిపోయింది. ఎంత టైం అవుతుంది? అది తెలియలేదు మేడం, బండి చెక్ చేసి చెప్తాను. మేడం బండిలో ఏదో సమస్య ఉందిలా ఉంది, మిమ్మల్ని వేరే ఆటోలో పంపించమంటారా? వేరే ఆటో ఎందుకు? నేను గవర్నమెంట్ బండిలోనే తీసుకెళ్తాను. అరే పద. ఏం మేడం? పదరా. మేడం, నేనేం చేశాను మేడం? చేశాను ఉస్తాన్. వరే వా మాస్టర్, బండి సూపర్ గా ఉంది. బండి తీసుకురావడంలో సమస్య లేదుగా. అరే నేనున్నప్పుడు ఎలా సమస్య అవుతుంది సార్? ఉస్తాన్ చాలా ఐఫై అయిన అమ్మాయి, సూపర్ అలాగా? కరెక్ట్ గా నేను ఆటోలో ఎక్కించాను, అతను తీసుకెళ్లాడు, నేను ఇలాగ వచ్చేసాను. ఎలా? ఇంతగా మించి ఏంటన్నా? మీరెవరు? మేడం మీకు ఈ అడ్రస్ ఇచ్చారా? అడ్రస్సా? అవును, మీరెవరు? సిఐడి. రండ్రా, ఇప్పుడు మీరుండాల్సిన చోటికి తీసుకెళ్తాను. రండి, పదండి. ఏంటి సార్, దొంగతనం చేసి చేసి బోరు కొట్టి ఇప్పుడు హత్య చేయడం మొదలు పెట్టారా? దాగుడు మూతలాడింది చాలు. ఆ అమ్మాయి ఎవరని మర్యాదగా చెప్పు. తన్నెందుకు చంపావు? సార్ నేను తనని చంపలేదు సార్. సార్ నేను ఒక దొంగనే సార్, కానీ హత్య చేసే అంత గొప్పవాడిని కాదు సార్. చాలా మంచిదైంది మీరు వచ్చేసారు. మీరే కాల్ చేశారా? అవును, నేనే కాల్ చేశాను. అతను చెప్పాడు అది అవసరం లేదని. నేను చెప్తున్నాను కదా అది అవసరం లేదని. బండికి సమస్య అయింది, అయితే తల మీద పెట్టుకుని తీసుకెళ్లాలా?
ఇలా చూడండి బ్రదర్, బండి రోడ్లోనే ఆగిపోయింది. ఎలాగైనా బండిని తోసి స్టార్ట్ చేయాలని నేను ట్రై చేస్తున్నాను, అయినా అది స్టార్ట్ అవ్వట్లేదు. మీరు మాట్లాడుకోండి, ఎక్కడికి డ్రాప్ అని అడగండి. నమస్కారం సార్. సార్ దీన్ని ఎక్కడ డెలివరీ ఇవ్వాలి సార్? మీరు మీ అడ్రస్ మాత్రం ఇచ్చేయాలండి, మేము డెలివరీ చేసేస్తాం. అతను ఏదో ఒక తేడా అడ్రస్ ఇచ్చాడు సార్, రాసిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సార్. సిటీకి బయట చాలా దూరంలో ఉంది సార్. నేను కూడా దాని గురించి ఆలోచించలేదు సార్. ఆటో సార్, మేము మీ బండి తీసుకొని ముందు వెళ్తూ ఉంటాం, మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి సార్. ఆటో డ్రైవరు మా మనిషే, వాడికి ఏం చేయాలో కూడా బాగా తెలుసు. కస్టమర్ ఆటోలో ఎక్కిన తర్వాత సరిగ్గా అతన్ని తీసుకెళ్లి వాళ్ళ ప్లేస్లో వదిలేస్తాడు, తర్వాత ఎస్కేప్ అయిపోతాడు. ఒకవేళ కస్టమర్ ఏదైనా అడిగితే ఆటోలో సమస్య అంటాడు సార్. మేము బండి చాలా దూరం తీసుకెళ్లేంత వరకు వాడు బండిని స్టార్ట్ చేయడు సార్, ఎందుకంటే అప్పుడే కస్టమర్ మమ్మల్ని పట్టుకోలేడు. మేము నేరుగా గ్యారేజీకి వెళ్ళి చేరిన తర్వాత అద్భుతం ఉస్తాన్, సూపర్గా ఉన్న బండిని తెచ్చారే. బండి వెన్న ముద్దలా ఉంది, త్వరగా బండిని డిస్మాంటిల్ చేయి. ఒక్కడు కూడా గుర్తుపట్టగలదు, అర్థమైందా? ఉస్తాద్, ఇది ఎవరు? అరే దేన్ని చూసి అరుస్తున్నారా పప్పు? అరే ఇతనే ఆ వ్యక్త. ఈ స్కెచ్ ముకుందే చేశాడు సార్. ఇది చూస్తే కన్ఫ్యూషన్గా ఉంది కదా సార్. నాకెందుకు డౌట్గా ఉంది, తను ఎందుకో మారు వేషం వేసుకుని వచ్చినట్టున్నాడు సార్. గెడ్డం నకిలీదనుకుంటాను. ఆవిడ పేరు యానా పౌలస్. అలాగే ఈ అమ్మాయి గురించి నాకు చాలా విషయాలు తెలిసిపోయాయి. తారిక, హా, చూడండి బాస్, ఇది ఈ అమ్మాయికి యాక్సిడెంట్ జరిగినప్పుడు తీసింది. ఇక ఈ వేళని కాస్త జాగ్రత్తగా చూడండి. నో ఆఫెన్స్ సార్, అదేమీ మెలికలు తిరిగి లేదే. ఎగ్జాక్ట్లీ, ఈవిడ టోస్ డీఫామ్గా ఉన్నాయి. ఇక మెడికల్ టెర్మినాలజీ ప్రకారం బనియన్ అంటారు. ఈ బనియన్స్ ఎలా నడుస్తున్నాయి? ఎందుకంటే చాలా టైట్గా ఉండే చెప్పులు వేసుకోవడం వల్ల అలాంటప్పుడు అవి కాలి వేళ్ళని నొక్కి పెట్టేస్తాయి. అప్పుడు వేళ్ళు ఒకదానిపై ఒకటి ఒత్తుకొని ఆ విధంగా మారిపోతాయి. కాళ్ళ పెద్ద వేళ్ళు మరో వేళ్ళకి ప్రెషర్ ఇస్తుంది, అందువల్ల ఆ వేళ్ళు జాయింట్స్ ఉన్నాయి కదా, అదేంటంటే మెటడానిసో ఫెడోనియల్ జాయింట్స్, ఇలా కాస్త వంగి కనిపిస్తాయి. అందులో ఏం కష్టం ఉంది సార్? అలాంటి షూస్ వేసుకోవాలని అవసరం ఉందా? అలా ఎందుకు చేస్తారంటే వాళ్ళ పనిలో ఉండే ఒత్తిడి కారణంగా చేస్తారు. ఇకపోతే బెల్లీ డాన్సర్ కూడా ఈ విధమైన పాదరక్షలే వేసుకోవాల్సి ఉంటుంది. బొటన వేలకు ప్రెషర్ ఇచ్చినప్పుడు ఇలా జరుగుతుందా? ఎగ్జాక్ట్లీ దయా. ఇక బెల్లీ డాన్సర్కు దాదాపు 5 గంటల పాటు ఇలాంటి చెప్పులు వేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే ఈ బెల్లీ డాన్సర్స్కు ఇలాంటి జబ్బు కామన్గా వస్తుంది. అయితే బాల డాన్స్ విషయం కన్ఫర్మ్ అన్నమాట. కాస్మెటిక్ సర్జరీ ఒక భాగం అది. ముఖ్యంగా దాన్ని లెబారెటరీస్లోనే ఉపయోగిస్తారు. ఒకవేళ కొందరు వాళ్ళ బాడీ పార్ట్స్ని ఎన్హాన్స్ చేయాలనుకున్నారంటే, ఎలా అంటే అవి పెద్దగా ప్రామినెంట్గా కనపడాలనుకుంటే, అప్పుడు ఆ భాగంలో వాళ్ళు ఇలాంటివి ఇంప్లాంట్ చేస్తూ ఉంటారు. ఎక్కడంటే చీక్స్, చిన్, హిప్స్ అలాంటి చోటుల్లో. అంటే తన దవడల్లో ఇంప్లాంట్ చేసుకున్నారా? అవును ఫ్రెడీ, ఒక ఇంప్లాంట్ కారణంగానే నాకు ఈ అమ్మాయి గురించిన వివరాలు పూర్తిగా తెలిసాయి. ఎందుకంటే ప్రతి ఇంప్లాంట్లో ఒక సీరియల్ నంబర్ తప్పకుండా ఉంటుంది. ఇక నేను ఈ అమ్మాయి ఇంప్లాంట్ సీరియల్ నంబర్ సేకరించడం ద్వారా విషయాలు తెలిసాయి. ఇక ఈ నంబరు నేరుగా రష్యాకు అనుసంధానమై ఉంది. అక్కడ ఒక ప్లాస్టిక్ సర్జన్ ద్వారా తను ఇంప్లాంట్ చేసుకోవడం జరిగింది. నాకు ఇంకొన్ని వివరాలు తెలిసాయి. చూడండి సార్, ఈ ఇమేజ్ చీక్ ఇంప్లాంట్ ముందు తీశారు, తర్వాత ఇదేమో ఇంప్లాంట్ చేసిన తర్వాత తీసింది. అన్నట్టు బాస్, మరొక ముఖ్యమైన విషయం, ప్రతి ఇంప్లాంట్ కూడా సంవత్సరంలో ఒక్కసారైనా తప్పకుండా తమ ప్లాస్టిక్ సర్జన్ని కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దారుణమైన విషయం ఏమిటి అంటే ఈ అమ్మాయి గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా డాక్టర్ని కలవలేదు. యానా ఒక రష్యన్ ఫెలోతో ఉండేది, వాడు కూడా ఒక పెద్ద దొంగ. యానా తన దగ్గరున్న ఇన్ఫర్మేషన్స్ ని మొత్తం పోలీసులకు అప్పగించింది. యానా ప్రాణాలకు అప్పదు, అందువల్ల సెక్యూరిటీ రీజన్స్ కి పోలీసులకి ఆ ఇన్ఫర్మేషన్ ని ఇవ్వలేదు. అంతా మంచికే. రష్యా నుంచి వేరే ఊరికి పంపించారు, అంటే కొత్త నేమ్, ఇక అన్నిటితోనూ నటాలియా. సో యానా ఇక్కడ నటాలియా పేరు మీద ఉందన్నమాట. నటాలియా ఇండియాకి ఒక 5 years బిఫోరే వచ్చింది. ఇక ఈ ఊర్లో ఒక బ్యాలీ డాన్సర్ గా హోటల్లో పనిచేస్తుంది.
ఓ సారీ, పని చేస్తుండేది. మాకు తెలిసిందంతా మీకు చెప్పేశాము. థ్యాంక్ యూ. ఈ నటాలియా అడ్రస్ మీ దగ్గర ఉందా? పంకజ్, నటాలియా గురించి నీకైనా అడ్రస్ దొరికిందా? సార్, తను 2 సంవత్సరాల క్రితమే అల్లుని ఖాళీ చేసింది సార్. తను ఇప్పుడు ఇంకెక్కడో ఉంటుందంట. ఏంటి, 2 సంవత్సరాల ముందే ఖాళీ చేసిందా? ఇప్పుడే అడ్రస్లో ఉంది సార్. తన కొత్త అడ్రస్ని ఎవరికి ఇవ్వలేదంట సార్. అరే ఏంటిది? సరే, ప్రస్తుతానికి తను కొత్తగా ఎక్కడ ఉద్యోగంలో చేరిందో ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసిందా? సార్, ప్రతి ఫారెన్ ఆర్టిస్ట్కి ఒక ఏజెంట్ ఉంటారు సార్. ఆయన ఏజెంట్ మురళీ కుమార్ అనుకుంటా. రష్యన్, ఉక్రెయిన్ నుంచి ఎంతమంది బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ వస్తున్నారో వాళ్ళందరినీ మోస్ట్లీ తనే తీసుకొస్తాడంట. సరే, అడ్రస్ దొరికిందని నాకు చెప్పు. సార్, తన ఆఫీస్ అడ్రస్ మీకు పంపిస్తాను. సరే, త్వరగా అడ్రస్ని పంపించు. సరే. వాట్? ఓ మై గాడ్, ఎప్పుడు జరిగింది? దాదాపు 24 గంటలయ్యింది. దిస్ ఇస్ షాకింగ్. కానీ నటాలియాని ఎవరు ఎందుకు చంపారు? షీ వాజ్ సచ్ ఎ నైస్ గర్ల్. నా దగ్గర 5 ఏళ్ళుగా పనిచేస్తుంది. షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్. మీరు తర్వాత తనతో మాట్లాడారా ఆ సమస్యలు తర్వాత ఇంకేమైనా గురించి? లేదే, అలాంటిదేం లేదే. కానీ గత 2 వారాలుగా తనేదో డిస్టర్బ్డ్గా ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు చాలామంది హైదరాబాద్కి షూటింగ్ వెళ్ళారు. నతాలియా లాస్ట్ మినిట్లో షూటింగ్ వెళ్ళని చెప్పింది. ఐ డోంట్ నో వై. నార్మల్గా నతాలియా పనికి నో అని చెప్పదు. సరే, ఇన్నేళ్ళుగా తను ఇక్కడ పనిచేసింది. తన సమస్యల్ని ఎవరి దగ్గర షేర్ చేసుకోలేదా? మీ దగ్గర కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ, ఎక్కడైనా? తన రూమ్మేట్ సోఫియా, తనే తనకి క్లోజ్ ఫ్రెండ్. ఒకవేళ తనకేదైనా తెలిసి ఉండొచ్చు. తర్వాత మీరేదైనా నోటీస్ చేశారా జరిగిపోయిన కొన్ని రోజుల్లో? కొద్ది రోజుల క్రితం నాకు ఒక వ్యక్తి గోవా నుంచి కాల్ చేశారు. అతను హెవీ రష్యన్ యాక్సెంట్తో మాట్లాడాడు. నతాలియా గురించి అడిగాడు. ఆ విషయం చెప్దామనే నేను తనకి కాల్ చేశాను. కానీ తనేమో నా ఫోన్ అటెండ్ అవ్వలేదు. ఆ వ్యక్తి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు తెలుసా సార్? వాడేదో పేరు కూడా చెప్పాడే. అలెగ్జాండర్. ఎస్, అలెగ్జాండర్. అతనితో తర్వాత మీరు ఏమైనా మాట్లాడారా? నో. ఇతని దగ్గర నటాలి అడ్రస్ అడిగి తీసుకో. నటాలి వాళ్ళ అడ్రస్ ఇస్తారా? షూర్. పంకజ్, నువ్వు రష్యన్ ఎంబసీకి కాల్ చేసి అలెగ్జాండర్ అనే వ్యక్తి ఇంకా ఇండియాలో ఉన్నాడని కనుక్కో. ఎక్కడుంటున్నాడు, ఎప్పుడొచ్చాడు, మొత్తం అన్ని డీటెయిల్స్ నాకు కావాలి. సరే, అక్కడ న్యూస్ పేపర్స్ చాలా ఉన్నాయి. కొద్ది రోజులుగా రూమ్కి ఎవరూ రాలేదనుకుంటాను. సార్, 5 పేపర్లున్నాయి. అయితే 5 రోజులు. అయితే చనిపోవడానికి 5 రోజుల ముందు ఈ నటాలియా రూమ్కి రాలేదన్నమాట. సార్, ఒకవేళ ఆ అలెగ్జాండర్కి కానీ లేదా రష్యన్ బాయ్ ఫ్రెండ్కి కానీ భయపడి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటుందా? చూద్దాం. వస్తువులన్నీ పెట్టిన చోట అలాగే ఉన్నాయి. గొడవ జరిగినట్టయితే ఏమనిపించడం లేదు. నటాలియాని మర్డర్ చేసింది ఇక్కడే అని నాకు అనిపిస్తోంది. ఎవరు? కామ్ డౌన్. మ్యామ్, మేము సిఐడి. అయ్యో, సోఫియా. ఎస్. ఆఖరిగా మీరు నటాలియాని ఎప్పుడు మీట్ అయ్యారు? నేను 5 డేస్ ముందు నేను అవుట్డోర్ వెళ్ళాను నా ఫస్ట్ షూట్కి. అండ్ నటాలియా రాలేదు, రైట్? ఎస్. ఐ డోంట్ నో వై షీ వాస్ వెరీ అప్సెట్. నేను ఒకవేళ తన బాయ్ ఫ్రెండ్తో ప్రాబ్లం అనుకున్నాను. తన మూడ్ని హ్యాపీ చేయడానికి నేను బుస్మీ కూడా వండాను. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది ఒక యూరోపియన్ డిష్. ఇట్స్ వెరీ ఫేమస్ ఇన్ రష్యా. లైక్ సూప్. వీ పుట్ సమ్ క్యారెట్, బీట్రూట్, పొటాటో, పీనట్స్. వెరీ టేస్టీ. మెతాలియాకి అది చాలా ఇష్టం. ఆ రోజు తను ఎక్కువగానే తింది. రష్యాలో కూడా తను సంతోషంగా లేదు. ఇండియా కూడా సంతోషంగా లేదు. మీకు తన పాస్ట్ లైఫ్ గురించి ఏదైనా తెలుసా? కొంచెం తెలుసు. తను ఎక్కువగా నా దగ్గర ఏమీ చెప్పదు. అసలైతే తన బాయ్ ఫ్రెండ్కి కూడా
ఫుల్ డీటెయిల్స్ ఏది పెద్దగా తెలియదు. ఓకే, ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో మీకు ఐడియా ఉందా? ఎస్, లక్ష్ డి గుమాన్. అందుకే తను చాలా అప్సెట్గా ఉందనుకుంటా. ఎప్పుడు ఎందుకు? వాళ్ళిద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. ఆల్వేస్. తను లక్ష్ దగ్గర అప్పుడప్పుడు అంటుంది డివోర్స్ కావాలని, కానీ లక్ష్ మాట దాటిస్తూ ఉంటాడు. ఇక అందువల్లే దానికైనా స్టెప్స్ ఏది తీసుకోలేదు. అయితే మీరుండగానే వాళ్ళు గొడవ పడ్డారా? వాళ్ళ గొడవను మీరు చూసారా? నో. తర్వాత నేను తన వైఫ్ని కూడా చూశాను. ఆవిడ హైదరాబాద్ వెళ్ళే ఒకరోజు ముందే నేను చూశాను. మేము షూటింగ్లో ఉన్నాం. తర్వాత లక్ష్ వైఫ్ అక్కడికొచ్చారు. తర్వాత సెట్లో మెటాలిని ఆవిడ బాగా తిట్టింది. ఆ రోజు చాలా పెద్ద ప్రాబ్లం అయింది, చాలా వెరీ బ్యాడ్. ఐ సీ. ఆ లక్ష్య అడ్రస్ మాకు ఇస్తారా? నటాలియాతో అఫైర్లో ఉన్నారుగా, ఎన్ని రోజుల వరకు ఉన్నారు? 1 year ఉంటుంది సార్. మేమిద్దరూ డివోర్స్ తీసుకోవాలని అనుకున్నాం. రీసెంట్గా నేను కొత్త బంగ్లా తీసుకున్నాను. నేను కూడా చూస్తాను. ఆ డాన్సర్తో ఎన్నాళ్ళుంటావో? 6 నెలల క్రితం ఆ నటాలితో ఏదైనా మీరు గొడవ పడ్డారా? అవును, పడ్డాం. నేనది తలుచుకుని చాలా బాధపడ్డాను. తనతో గొడవపడి ఉండకూడదు. నేను తప్పు చేశాను, కానీ నేను తనని బాగా అవమానించి పంపించేశాను. ఏ ఆడది నా జీవితం నాశనం చేసిందో నేను మాత్రం నాశనం చేయలేనా ఏంటి? వేరే నీకేం తెలుసు? మిగతా వాళ్ళ జీవితాన్ని నాశనం సరే, చేసేది తెలుసు కదా. ఒక్క నిమిషం. నిన్న రాత్ర నటాలియా హత్య చేయబడింది, మీకు తెలుసా? తనని లాస్ట్ టైం మీరు ఎప్పుడు కలిసి మాట్లాడారు? సార్, ఆ రోజు జరిగిన గొడవ తర్వాత తను నా కాల్ అటెండ్ చేయలేదు సార్. నిన్న రాత్రి ఎక్కడున్నారు? నేను నా కొత్త బంగ్లాలోనే ఉన్నాను మీతో సార్. ఎవరైనా ఉన్నారా? ఎనీ ఐ విట్నెస్? లేదు సార్, నేను ఒంటరిగానే ఉన్నాను. మరి మీరు? నేను ఇంట్లోనే ఉన్నాను, ఒంటరిగా. చెప్పు పంకజ్, అలెగ్జాండర్ ఇక్కడికి వస్తున్నాడా? ఎన్ని గంటలకి? Alexander, Yes? CID. Okay. How do you know Natalia? Why are you looking for her? యూ వర్క్ ఫర్ రష్యన్ మాఫియా? వై డిడ్ యూ కిల్ హర్? What? Anna చనిపోయిందా? తెలుగు మాట్లాడుతున్నావు? Very sad. I'm a police officer, Russian Police Department. This is my ID. Wherever languagesలో మాట్లాడడం, రాయటం, it's part of my job. కానీ ఆనా ఎప్పుడు ఎలా? 24 గంటలైంది. తనకెవరో రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. తన గురించి మీకు తెలుసా సార్? ఎస్, ఆనా కేసుని నేనే హ్యాండిల్ చేస్తున్నాను. ఆనాకి నటాలియా అనే పేరు ఇచ్చింది నేనే. తన సేఫ్టీ కోసం కంటిన్యూగా తనతో నేనున్నాను. I see. మీరు విచిత్రంగా ఏమైనా చూసారా? లైక్ డిడ్ యూ సీ సంథింగ్ డిఫరెంట్? నో, నేను ఈ రూమ్లోకి అసలు రాలేదు. ఇది నతాలియా రూమే. నటాలియాకి రీసెంట్గా ఏదో ఒక గిఫ్ట్ దొరికింది. ఆ గిఫ్ట్ గురించి మీకు ఏదైనా తెలుసా? లేదు. అభిజిత్, గిఫ్ట్ బాక్స్ ఉంది, కానీ ఇందులో ఏమీ లేదే. ఈ గిఫ్ట్ బాక్స్లో ఏమొచ్చింది? సార్, ఐ హ్యావ్ నో ఐడియా. ఈ గిఫ్ట్ బాక్స్లో ఏదో వచ్చింది. దీన్ని చూడగానే నటాలియాకి రష్యా గుర్తొచ్చింది. రష్యా. యాక్చువల్లీ తన ఫేవరెట్ మతృషికి చెందిన డాల్స్ ఉన్నాయి రష్యా నుంచి. బట్ తను ఇలాంటిదే ఏదో ఒకటి చూసుంటుందనుకుంటా. ఇది కొత్తదిలా ఉంది. తాళం చెవా? మీకు ఈ తాళం చెవి గురించి ఏమైనా తెలుసా? లేదు సార్, ఇది అసలు ఇక్కడిది కాదనుకుంటా.
ఈ డాల్లో ఈ తాళం చెవిని దాచారు. ఇది దేని తాళం అయి ఉంటుంది? JMW. ఇది ఇండియన్ కంపెనీ కదా పంకజ్. ఇందులో ఈ నంబర్ ఉందిగా. ఈ కంపెనీకి ఈ సీరియల్ నంబర్ చూపించి ఇన్ఫర్మేషన్ తీసుకో. ఈ తాళం చెవిని ఎవరికి ఇచ్చారో కనుక్కో. సార్, JMW కంపెనీ ఏమంటున్నారంటే ఈ సీరియల్ నెంబర్తో ఉన్న లాక్ సెట్ని జే హార్డ్వేర్కి అమ్మినట్టు చెప్పారు. అక్కడికి వెళ్ళాక నాకేం తెలిసిందంటే ఈ ఆర్డర్ ఈ బంగ్లా నుంచి వచ్చిందంట. ఎవరు ఆర్డర్ చేశారో వాళ్ళ డీటెయిల్ దొరికిందా? లేదు సార్, ఇక్కడ కార్పెంటర్ పని చేస్తున్నాడు కదా, అతను ఆర్డర్ ఇచ్చాడు. దాని ఓనర్ ఉన్నాడు కదా, అతనికి కూడా తెలియదు సార్. కొత్త బంగ్లాలా ఉంది. ఇల్లు దగ్గరుండి కట్టుకున్నట్టున్నారు. హ్మ్. ఎప్పట్లోనే సర్చ్ మొదలు పెట్టండి. ఏం దొరుకుతుందో చూద్దాం. దయా, హ్మ్? కరెక్ట్గా ఇక్కడ చూడు, ఏదో స్టిక్కీ కనిపిస్తోంది. సార్, బాత్రూంలో ఎవరో ఉన్నారు. ఓనర్ అయి ఉంటారు. వాడు వచ్చేంత వరకు మనం ఎదురు చూద్దాం. ఎస్కేప్ అవ్వకూడదు. వాడిని పట్టుకుని తీరాల్సిందే. లెబినాల్ టెస్ట్ చేసి చూద్దాం. మై గాడ్, ఇక్కడ రక్తం ఎక్కువగా ఉంది. హేనాని ఇక్కడే చంపుంటారేమో. సార్, ఈ ట్రేసెస్ ఫ్రిడ్జ్ వైపు వెళ్తున్నాయి. ఫ్రిడ్జ్ అంతా రక్తం వర్కులే ఉన్నాయి. అయితే చంపిన వెంటనే బాడీని ఇందులో పెట్టే ప్రిజర్వ్ చేసినట్టు నాకు అనిపిస్తోంది దయా. అందువల్ల హేనా చనిపోయిన టైంని మనం సరిగ్గా అనలైజ్ చేయలేకపోయాం. సార్, చాలాసేపటి నుంచి స్నానం చేస్తున్నారు. పద వెళ్ళి చూద్దాం. స్నానం చేశారా? ఏదైనా రక్తమరక్కులు ఉన్నాయా ఏంటి? నతాలియాని పెళ్లి చేసుకుని ఇక్కడ సెటిల్ అవుదాం అనుకున్నాను. నేనేమనుకున్నానంటే లక్స్ కన్నా ముందు నేను తనకి సొగసైన జీవితాన్ని ఇచ్చానంటే తను నా దగ్గరికి వచ్చేస్తుంది అనుకున్నాను. అందుకే తన కోసం ఈ పెద్ద బంగ్లా కొన్నాను. ఇట్ వాస్ ఎ గిఫ్ట్. ఇంటి తాళాన్ని ఒక రష్యన్ డాల్లో వేసేసి తన ఇంటి గుమ్మం ముందు వదిలేసొచ్చా? వాళ్ళ రాత్రి తన్ని నా ఇంటికి రమ్మని చెప్పాను. వెళ్ళకు, డోంట్ గో ప్లీజ్. వై? ఇలా చూడు, ఈ ఇల్లు నీదే, నీకోసమే కొన్నాను. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫర్ యూ. చాలా బాగుంది, బట్ వై? నతాలియా, ఐ లవ్ యూ. విల్ యూ మ్యారీ మీ? డోంట్ సే ప్లీజ్. యా, యు లైక్ మై ఫాదర్. ఓకే. నేను తనని చంపాలనుకోలేదు. తనని ఎంతగానో ఇష్టపడ్డాను. కానీ ఒక లెవెల్కి పైన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయావు.
కానీ వెళ్లే దారిలో బండి ఆగిపోయింది. నేను ఏదైనా చేద్దాం అనుకున్న లోపే జనాల గుమ్ముగూడారు. ప్లాన్ ఫెయిల్ అయింది. మిస్టర్ మురళి, ప్రేమను ఎవరూ బలవంత పెట్టి తీసుకోలేరు. అది ఏ కారణమైనా సరే నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. అందుకు శిక్ష నీకు దొరుకుతుంది.